హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్-డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ క్లాసెస్ కవర్ చేయడం జరుగుతుంది మన ఛానల్ తరపున. సో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే 20 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్ అయితే ఇంతకుముందు ప్రకటించారు. కానీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండడం వల్ల పట్టభద్రులది సో మరి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద విద్యాశాఖ అధికారులు అయితే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోలేదు. సో మరి ఆ డేట్లలో ఉన్న 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే మొత్తం షెడ్యూల్ మారుస్తారా అనే విషయం మీద వాళ్ళు డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. వితిన్ 2-3 డేస్లో మనకు కంప్లీట్ షెడ్యూల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో పోస్ట్పోన్ చేసేస్తే మొత్తం అన్ని ఎగ్జామ్స్ జూన్లోనే పెట్టాలా లేకుంటే 2 పోస్ట్పోన్ చేయాలి దాని మీద వివరంగా వాళ్ళు డిస్కస్ అయితే చేయడం జరుగుతుందని అయితే మనకు తెలిసింది. సో ఈ 2-3 డేస్లో కంపల్సరీ ఏదో ఒక షెడ్యూల్ అనేది అయితే వస్తుంది. ఎంత షెడ్యూల్ వచ్చినా ఒక 10 డేస్ గ్యాప్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో ప్రిపరేషన్ అయితే ఆ విధంగానే కొనసాగించండి. సో లాంగ్ గ్యాప్ అనేది అయితే ఉండదు షెడ్యూల్ చేంజ్ కావడానికి. సో ప్రిపరేషన్ అయితే యథావిధిగా కొనసాగించండి. సో అందుకనే మీ టెట్ ప్రిపరేషన్ ఈజీగా ఉండేలా సోషల్ కంటెంట్లో ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేసేలా ఈ కంటెంట్ క్విక్ రివిజన్ లాగా ఉండేలాగా మీకు ఛానల్ ద్వారా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇది వరకు ప్రీవియస్ క్లాస్లో 100th బిట్ వరకు మనం చేయడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్. ఇది దాదాపు 200 వరకు క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి విత్ ఇంటర్ వరకు తీసుకోవడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకునేవారు మన ఛానల్లో ఇంపార్టెంట్ పీడిఎఫ్ అయినా దీన్ని కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ని మొట్టమొదటిసారి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. ఈ జాయిన్ అనే బటన్ని మీరు ఎంట్రీ చేయడం ద్వారా మనం చూసుకుంటే ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుంది జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ జాయిన్ అవ్వని కనిపిస్తుంది. సో ఈ ఎగ్జామ్కి 20 రోజులు మాత్రమే ఉంది. చాలా చక్కగా ఉపయోగపడే క్విక్ రివిజన్కి ఉపయోగపడే పీడిఎఫ్ పొందాలనుకుంటే వెంటనే ఒక్కసారి మీరు దీనిని జాయిన్ అవ్వడం వల్ల ఛానల్లో మెంబర్షిప్ పొందడం జరుగుతుంది. సో మీకు మెంబర్షిప్ పొందిన తర్వాత బ్యాడ్జెస్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో బ్యాడ్జెస్ వచ్చిన తర్వాత మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి ఉచితంగా నేను గూగుల్ డ్రైవ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో డెఫినెట్గా పొందండి. డెఫినెట్గా ఖచ్చితంగా ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది ఇందులో. స్కోర్ ఖచ్చితంగా చేస్తారు. 5 నుంచి 6 మార్క్స్ వరకు అయితే ఈజీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది జాయిన్ ఫర్ మోర్ బెనిఫిట్స్ 29 రూపీస్ తోటి, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ జాయిన్ అవ్వాలంటే 59 రూపీస్ తోటి మీరు వెంటనే జాయిన్ అయిపోతే మీకు ఉచితంగా పీడిఎఫ్లు అయితే అందించడం జరుగుతుంది. సో ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయో. సో ప్రీవియస్ క్లాస్లో మనం వనపర్తి సంస్థానం గురించి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది బిట్స్. దాని కంటిన్యూయేషన్లో ఈరోజు 101 బిట్. సో ప్రీవియస్ క్లాస్లో 100 వరకు ఉన్నాయి. చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడండి. ఎందుకంటే ఖచ్చితంగా అందులో స్కోర్ అయ్యే కంటెంట్ ఎక్కువగా ఉంది ప్రీవియస్ క్లాస్లలో. డెఫినెట్గా ఒకసారి లుక్ చేయండి. సో 101 క్వశ్చన్. నిజాం రాజు సికిందర్ షా రామకృష్ణారావుకి స్వతంత్ర నాణేల ముద్రణకు అనుమతిచ్చాడు. వీటినే సుగూర్ సిక్కాలు అంటారు. చాలా ఇంపార్టెంట్. సో వనపర్తి సంస్థానంలో చలమన్లో ఉన్న నాణ్యాలు ఏంటంటే సుగూర్ సిక్కాలు. దీనికి ఎవరు అనుమతి ఇచ్చారు? నిజాం రాజు సికిందర్ షా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే వనపర్తి రాజు అయిన రామకృష్ణారావుకి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. సో మరి వనపర్తి సంస్థానం 3 భాగాలుగా విభజించబడి ఉండేది. ఏమైంది? సుగూరు ప్రాంతం, వనపర్తి ప్రాంతం, కేశంపేట ప్రాంతం. సో ఈ 3 ప్రాంతాలుగా వనపర్తి సంస్థానం విభజించబడి ఉండేది. అది 101 బిట్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ 102 చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది ప్రీవియస్ క్వశ్చన్. పెరియ పురాణం ఎందులో భక్త కన్నప్ప కథ ఉంటుంది. పెరియ పురాణంలో భక్త కన్నప్ప కథ ఉంటుంది. నల్లమల అరణ్య ప్రాంతంలో చెంచు జాతి నివాసం ఉంటుంది. వీరు గారెల మైసమ్మ లేదా గంగమ్మ అనే ఇష్టదైవంని నృత్యం ద్వారా ఆరాధిస్తారు. ఇంపార్టెంట్. మనకు నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించే జాతి ఏది అని అంటే చెంచు. ఆ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. వారి దేవతలు, ఇష్టదేవతలు ఏరి అంటే గారెల మైసమ్మ, గంగమ్మ అని కూడా మనం చూడవచ్చు. సో అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిలం శ్రీ నరసింహస్వామిని అల్లులుగా భావిస్తారు. ఎవరు అని క్వశ్చన్ అడిగితే చెంచు జాతి వారని మనం ఆన్సర్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ బిట్. చూడండి, ఇందులో 102 బిట్లోనే దాదాపు 4-5 బిట్స్ అనేది కవర్ అవుతుంది. ఒక్క బిట్ ద్వారానే మనం 4-5 బిట్స్ కవర్ చేస్తున్నాం ఒక దాంట్లో. సో చూసుకోండి. నెక్స్ట్ 103 చూస్తే ఒకసారి 5000 సంవత్సరాల క్రితం నాటి అమ్మ తల్లి ప్రతిమ మెహర్గర్లో లభించింది. చాలా ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ లభించింది? అమ్మ తల్లి ప్రతిమ మెహర్గర్ అనే ప్రాంతంలో లభించింది. అలాగే 4000 సంవత్సరాల క్రితం రాళ్ల మీద చెక్కిన జంతువుల బొమ్మలు ఎక్కడ లభించాయంటే మస్కీలో మనకు లభించాయి. కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది మస్కీ. మనం మస్కీ శాసనం కూడా చూసాం. ఎవరిది? అశోకుడికి సంబంధించి. సో ఇది మస్కీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 104 చూడండి. మెగాలిథిక్ రాక్షస గుళ్ళు అంటారు. మెగాలిథిక్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా క్వశ్చన్ అడగవచ్చు. మెన్హిర్స్ అనే రాక్షస గుళ్ళు లాంటివి పొడవైన రాళ్ళు నిలబెట్టి ఉంటాయి. ఇవి వరంగల్లోని దేవుని గుట్టలో లభించాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్కోఫగి అంటారు. సర్కోఫగి అంటే ఇవి చనిపోయిన వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు. సో ఇది సర్కోఫగి అంటే
మీకు అర్థం కూడా తెలిసి ఉండాలి. అడుగుతాడు, అవశేషాలు వచ్చిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలని దేన్ని అంటారు? సర్కోఫాగా, డోల్మెనా, మెన్హిర్సా అని అంటే సర్కోఫాగ్ ఈజ్ రైట్. టెర్రకోట మట్టితో తయారు చేసిన సర్కోఫాగి నల్గొండలోని ఏలేశ్వరంలో లభించింది. ఇక్కడ ఏ విధంగా అడగచ్చు? సర్కోఫాగి అంటే ఏమిటి, సో మరి ఎక్కడ లభించాయి, ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. కాబట్టి ఇంపార్టెంట్, మీరు కంటెంట్ ఎప్పుడు కూడా డీటెయిల్గా చదవాలి, అర్థం చేసుకుంటూ. విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి చదివితేనే గుర్తుకుంటుంది. ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతి అందులో ఇచ్చిన 4 ఆప్షన్లు కూడా కరెక్ట్ అనిపిస్తాయి. కాబట్టి విత్ చదివేదాన్ని ఎక్స్ట్రా కంటెంట్ లింక్ టాపిక్ తోటి చదివితే ఎక్కువ రోజులు గుర్తుకుంటుంది. కాబట్టి ఆ విధంగా చదవాలి. ఈ పీడిఎఫ్ కూడా అదే విధంగా అందించడం జరిగింది. సో డోల్మెన్ అనేది చిన్న గది లాంటి సమాధి మహబూబ్ నగర్ పోతనపల్లిలో బయలుపడింది. ఇక్కడ ఈ 4 రకాలకు సంబంధించి ఒకటే దగ్గర రాయడం జరిగింది కాబట్టి ఈజీగా మీరు డీటెయిల్డ్గా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ చదవచ్చు. గుండ్రటి రాళ్ళు అనేది వరంగల్ జిల్లా రేపుని గ్రామం. సో ఇది 104. ఇక్కడ మెన్హిర్స్ అంటే పొడవైన రాళ్ళ లెక్క ఉంటాయి దేవుని గుట్టలో. సర్కోఫాగి అంటే చనిపోయిన వారి అవశేషాలు టెర్రకోట మట్టితోటి చేస్తారు, ఏలేశ్వరంలో ఉంది నల్గొండ. డోల్మెన్ అంటే చిన్న గది లాంటి సమాధి మహబూబ్ నగర్ పోతనపల్లిలో ఉంది. గుండ్రటి రాళ్ళు అంటే వరంగల్ జిల్లా రేపుని గ్రామం. సో అది 104. నెక్స్ట్ 105. పరివ్రాజకులు అంటే భిక్షువులుగా మనం చూడవచ్చు. ఇందులో ముఖ్యులు వచ్చేసి వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, మక్కలి గోశాల, అజితకేశ కంబలి. సో ఇది మనకు వర్ధమాన మహావీరుడు, బుద్ధుడు గురించి నెక్స్ట్ ఒక్కొక్కటి ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. సో ఇది మీరు చూసుకోవాలి డెఫినెట్గా. 106 వర్ధమాన మహావీరుడు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో కూడా అక్కడక్కడ డిస్కస్ చేయడం జరిగింది వీళ్ళ గురించి. ఇప్పుడు డీటెయిల్గా ఒకటే దగ్గర చూద్దాం. సో ఇక్కడ వర్ధమాన మహావీరుడు వచ్చేసి బీసీ 540 to 468 మధ్యలో తనని జన్మించి ఇక్కడ 468లో మరణించడం అయితే జరిగింది. సో ఈ డేట్లు ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మహావీరుడిది, గౌతమ బుద్ధుడిది. అలాగే ఈయన బీహార్లోని కుందలవనం వైశాలిలో జన్మించాడు. తల్లి వచ్చేసి త్రిశల, తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు, భార్య పేరు యశోద. అలాగే ఈయన బీసీ 468లో పావాపురిలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించడం జరిగింది. ఈయన యొక్క బిరుదులు జీనా, కేవలి, జితేంద్ర. అలాగే వర్ధమాన మహావీరుడు శిష్యులని ఘనాధారులు అంటారు. మొత్తం 11 మంది ఉంటారు ఈయనకి శిష్యులు. మొదటి శిష్యుడు వచ్చేసి అతని పేరు జామాలి. సో వర్ధమాన మహావీరుడు గురించి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఈ ఒకటే బిట్లో అందించడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ అంటున్నాను, అందుకనే డెఫినెట్గా ఛానల్లో జాయిన్ అవ్వండి. అవిన తర్వాత మీకు అన్ని బెనిఫిట్స్ అందడం జరుగుతుంది. నెక్స్ట్ 107. మహావీరుడి పంచసూత్రాలు చూద్దాం ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ది అహింస, సెకండ్ సత్యం చెప్పుట, మూడవది ఆస్థేయ, నాలుగవది అపరిగృహ అండ్ 5వది బ్రహ్మచర్యం. ఈ 5 మహావీరుడి పంచసూత్రాలుగా చూడవచ్చు. క్వశ్చన్ అడగవచ్చు, మహావీరుడి పంచసూత్రాలలో కింది వాటిలో కానిది ఏది అని ఆ విధంగా అడగవచ్చు. కానిది ఏది అని అంటే మనకు అన్నీ తెలిసి ఉండాలి. సో ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఇందులో మరి ఆస్థేయ అనే పదానికి అర్థం ఏమిటి ఒకసారి కామెంట్ చేయండి, ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మహావీరుడికి సంబంధించి త్రిరత్నాలు చూద్దాం. సమ్యక్ క్రియం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం. సో సమ్యక్ అంటే మంచిది అన్నట్టు, మంచి క్రియలు, మంచి జ్ఞానం, మంచి విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి, సరి అయిన విశ్వాసాన్ని. సో ఇది 107 బిట్. నెక్స్ట్ 108. జైనమత గ్రంథాలని అంగాలు అంటారు. చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జైనమత గ్రంథాల అంగాలు ప్రీవియస్ క్లాస్లో ఇప్పటివరకు చాలా చెప్పడం జరిగింది వీటి గురించి. సో మరి అంగాలు మరి 4 ఉంటాయి మొత్తం. జైనమత గ్రంథాలు అంగాలు వచ్చేసి 4 ఉంటాయి. అవి ఏమేమి, ఎవరు రచించారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ది జైన కల్ప సూత్ర అనేది మొదటి అంగం, ఇది భద్రబాహు రచించాడు. నెక్స్ట్ సారత్రయం అనేదాన్ని కుందాచార్యుడు రచించాడు. మూడవది యశస్థలిక చెంపు కావ్యం అండ్ కథా సరిస్సాగరం, ఈ రెండుంటిని సోమదేవసూరి రచించాడు. సో మరి అంగాలు అంటే జైనానికి సంబంధించినవి. ఎన్ని ఉంటాయి అంగాలు అంటే 4 ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది మీరు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గోమటేశ్వర విగ్రహం, బాహుబలి అంటాం, అది ఎక్కడ ఉంది? కర్ణాటకలోని శ్రావణ బెలగొలలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఇది డెఫినెట్గా స్కోర్ అయ్యే కంటెంట్, అందులో డౌటే లేదు, డెఫినెట్గా ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వర్ధమాన మహావీరుడు తర్వాత మనం గౌతమ బుద్ధుడి గురించి చూస్తే ఈయన 563 to 483 మధ్యలో ఉన్నాడు. సో మరి ఆయన ఎప్పుడు 540 to 460 చూసుకోవచ్చు. ఇక్కడ 468 వరకు, 540 to 468 వర్ధమాన మహావీరుడు. అలాగే మనం బుద్ధుడు చూసుకుంటే 563 to 483, ఆయన 540 to 468 వర్ధమాన మహావీరుడిది, ఈయన 563 to 483. సో డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈయన లుంబిని వనం, నేపాల్లోని లుంబిని వనంలో జన్మించాడు గౌతమ బుద్ధుడు. తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు, భార్య యశోదాదేవి. ఈయన 483లో వైశాలి
ప్రాంతంలోని పావాపురిలో చెన్నా అనే వ్యక్తి సుంకర్ అనే పంది మాంసం పెట్టడం వల్ల తిని అస్వస్థతతో గురి అయ్యాడు. ఆ తర్వాత కుషినగర్లో మరణించడం జరిగింది అనేది అయితే మనకి హిస్టరీలో తెలుస్తుంది. సో ఇది ఒకసారి ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇది హిస్టరీ నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రా కంటెంట్ కూడా బిరుదులు మన గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు చూస్తే శాక్యముని అంటారు, అంగీరస, బుద్ధుడు, తథాగతుడు. సో ఇలా కన్ఫ్యూజన్ పాయింట్స్గా అడగవచ్చు. వర్ధమాన మహావీరుడికి గౌతమ బుద్ధుడికి లింక్డ్గా పెట్టేసి టాపిక్స్ క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా కంటెంట్ అయితే ఎక్స్ట్రా చదవాల్సిందే. నెక్స్ట్ 110 బుద్ధుని పంచకళ్యాణములు చాలా ఇంపార్టెంట్. ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఇవి పంచకళ్యాణములు. మొదటిది ఆయన యొక్క జననం, రెండవది మహాభి నిష్క్రమణం, మూడవది జ్ఞానోదయం, నాలుగవది ధర్మచక్ర పరివర్తనం, ఐదవది మహాపరి నిర్యాణం. సో ఇవి 5 పంచకళ్యాణములు బుద్ధునికి సంబంధించినవి. సో మరి ఇక్కడ చూడండి ఒక్కొక్కటి. జ్ఞానోదయం ఎక్కడ జరిగింది బుద్ధుడికి అంటే మనకు తెలుసు రావి చెట్టు కింద జరిగింది అని అంటాం. సో మరి అది ఎక్కడ ఉంది? బీహార్లోని ఊర్వేల అనే గ్రామంలో ఉంది. ఊర్వేల అనే గ్రామంలో రావి చెట్టు కింద ఆయన జ్ఞానోదయం పొందాడు. అందుకని దానిని రావి చెట్టుని బోధి వృక్షంగా పిలిచారు. ఆ ఊర్వేల గ్రామాన్ని బోధ్ గయగా పిలిచారు. మనకు బోధ్ గయ అని తెలుసు, కానీ యాక్చువల్ పేరు ఊర్వేల. ఇది బుద్ధునికి సంబంధించింది జ్ఞానోదయం. అలాగే మనం బౌద్ధంకి సంబంధించి త్రిరత్నాలు చూద్దాం. ఇంతకుముందు జైనంకి సంబంధించి చూసాం. ఇప్పుడు బౌద్ధంకి సంబంధించి ఈజీ ఉంటాయి, మనం చాలాసార్లు విన్నాం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇది బుద్ధునికి సంబంధించి త్రిరత్నాలుగా మనం చూడవచ్చు. మరి బౌద్ధంకి సంబంధించి 6 సూత్రాలు కూడా ఉంటాయి. అవి ఏమేమిటో ఒకసారి చూద్దాం. దుఃఖం, కోరిక, నిరోధం, కోరికలని నిరోధించడం అనేవి బౌద్ధంకి సంబంధించి 6 సూత్రాలుగా మనం చూడవచ్చు. నెక్స్ట్ 112 బౌద్ధానికి సంబంధించి అష్టాంగ మార్గాలు 8 ఉంటాయి. అవి ఏంటో ఒకసారి చూడండి. సమ్యక్ దృష్టి, మంచి దృష్టిని ఉండాలి, సరి అయిన దృష్టితో చూడాలి. సమ్యక్ ఆలోచన, మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. సమ్యక్ వాక్కు, మంచి మాటలు, మంచి మాట తీరు ఉండాలి. సమ్యక్ క్రియ, సహితమైన క్రియలు చేయాలి. సమ్యక్ శ్రమ, కష్టపడాలి. సో సమ్యక్ లక్ష్యం ఉండాలి. ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంటేనే మనం ఎక్కడికైనా రీచ్ అవ్వగలుగుతాము. సమ్యక్ ధ్యానం ఉండాలి, మనసుని అదుపులో ఉంచుకోవాలి. సమ్యక్ జీవనం గడపాలి. సో ఇవన్నీ అష్టాంగ మార్గాలు బుద్ధునికి సంబంధించినవి. ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన మార్గాలలో ఇవి ఉండడం జరుగుతుంది ఇప్పుడు కూడా. అలాగే బౌద్ధానికి సంబంధించి గ్రంథాలు త్రిపీఠకాలుగా మనం పిలవవచ్చు. గ్రంథాలు మరి త్రిపీఠకాలు బౌద్ధానికి సంబంధించినవి. ఇవి జైనానికి సంబంధించినవి మనం అంగాలని చూసాం, అవి ఏమిటో 4 కూడా చూసాం. ఇది బౌద్ధానికి సంబంధించిన త్రిపీఠకాలు 3 ఉంటాయి. సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక, వినయ పీఠిక. సుత్తపీఠికని ఆనందుడు రచించాడు, అభిధమ్మ పీఠికని మొగలిపుత్త తిస్య రచించాడు, వినయ పీఠికని వచ్చేసి ఉపాలి రచించడం జరిగింది. సో ఇవి బౌద్ధానికి సంబంధించినవి త్రిపీఠకాలు, జైనానికి సంబంధించినవి అంగాలు. సో అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇప్పటికి చాలాసార్లు చదివి ఉంటారు. ఇది మళ్ళీ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చనే. కన్ఫ్యూజ్ మాత్రం అస్సలు అవ్వద్దు. ఈజీ క్వశ్చన్స్ తోటే మార్క్స్ ఎక్కువ కోల్పోతారు ప్రతి ఒక్కరు. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా గట్టిగా చదవాలి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 113 శైవ శాఖలు చూద్దాం. ఇప్పుడు బౌద్ధం జైనమైంది. శైవ శాఖలు కూడా అప్పుడు ఉండేవి. ఏంటంటే అంటే కాలాముఖ, కాపాలిక, పాశుపత. సో ఇవి శైవ శాఖలు. పాశుపత అనే శైవ శాఖని లకులీనుడు స్థాపిస్తాడు. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎక్స్ట్రా. అండ్ వీరశైవంని బసవ స్థాపిస్తాడు. అల్లమ్మ ప్రభువు అక్క మహాదేవి సహచరులతో కలిసి వీరశైవాన్ని బసవ స్థాపిస్తాడు. అలాగే శైవ భక్తులని నయనార్లు అంటారు, చాలా ఇంపార్టెంట్. 63 మంది ఉంటారు వీళ్ళు మొత్తం. గొప్పవాడు ఇందులో శైవ భక్తులలో అపార్ అనే వ్యక్తి గొప్పవాడు. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 114 భాగవత మతం గురించి చూద్దాం. శైవంకి సంబంధించి నయనార్లను ఎలా అన్నామో భాగవత మతంకి సంబంధించి గొప్ప భక్తుల్ని ఆల్వార్లు అంటారు. 12 మంది ఉంటారు వీళ్ళు. ఇందులో ప్రముఖం వచ్చేసి గోదాదేవి, ఆండాలుగా పిలువబడే గోదాదేవి ఆల్వార్లలో గొప్ప భక్తురాలుగా మనం చూడవచ్చు. భాగవత మతాన్ని శ్రీ వైష్ణవ మతంగా మార్చింది ఎవరు అంటే శ్రీ రామానుజాచార్యులు. అలాగే ఇంకా 2 మతాలు, ఆజీవక మతాన్ని మక్కలి గోపాలపుత్త, అలాగే చార్వక మతాన్ని అజిత కేశ కంబలిన్ ప్రారంభించడం అయితే జరిగింది. ఇది 114 బిట్. నెక్స్ట్ 115 మీరు చూసుకుంటే ఇందులో ఒకసారి చూడండి. ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు, నయనార్లు అంటే శైవ భక్తులు. ఇప్పుడే చూసాం. వీళ్ళు 63 మంది, వీళ్ళు 12 మందిగా మనం చూడడం జరిగింది. ఆల్వార్లలో ప్రముఖులు పెరియాల్వార్, నమ్మాల్వార్, అలాగే ఆండాల్ దేవి మనం చూసాం. ఆండాల్ రూపొందించిన పద్య మాలికలని పాశురాలు అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఇందులో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఈ పీడిఎఫ్లో ఉండేది కాబట్టి అందుకనే చెప్తున్నాను, మాటిమాటికి జాయిన్ అవ్వండి, పీడిఎఫ్ పొందండి అని. అలాగే నాయనార్లలో ప్రముఖులు కన్నప్ప, నందనర్, కరైఖాలమ్మ, అరయ్యార్, అపార్, సంబందర్, సుందర్, మాణిక్య వాచకర్, వీళ్ళు కొందరు ప్రముఖులు. వీరు తేవారం, తిరువాచకాలని రచించారు నాయనార్లు. ఇది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 116 అద్వైత సిద్ధాంతం గురించి కొన్ని బిట్స్ ఒకసారి చూస్తే
అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యులు ప్రవచించారు 8వ శతాబ్దంలో కేరళలో ఈయన జన్మించడం అయితే జరిగింది. ఆ తర్వాత విశిష్టాద్వైతాన్ని రామానుజులు ప్రకటించారు 11వ శతాబ్దంలో దీనిని ప్రకటించడం అయితే జరిగింది. ఇది అద్వైత విశిష్టాద్వైతాల గురించి 116 బిట్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ 117. సో ఈ క్లాస్ మీకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఇది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఎవరైతే కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారో లైక్ చేయండి. అయితే షేర్ అయితే కూడా కంపల్సరీ చేయండి మీకు తెలిసిన గ్రూప్లలో. 117 చూద్దాం. మరాఠీ భక్తి గీతాలని అభంగ్లు అంటారు. ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి. పదకవితా పితామహుడు అన్నమయ్య మనకు తెలుసు. 1408 to 1503 వరకు కాలం ఉంటుంది. హరే కృష్ణ మంత్రాన్ని చైతన్య మహాప్రభు ప్రవచించాడు. 1486 to 1534 ఈయన జీవనకాలం. దాశరథి శతకం కంచర్ల గోపన్న, రామచరిత మానస్ని తులసీదాస్ రచించడం జరిగింది. అలాగే నామ్గర్ పేరుతో మందిరాలని శంకరదేవుడు, అస్సాంకి సంబంధించిన శంకరదేవుడు నిర్మించాడు. ఇంపార్టెంట్ అడగవచ్చు, నామ్గర్ పేరుతో మందిరాలను నిర్మించింది ఎవరు అని అడగవచ్చు. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 118 చూద్దాం. గురునానక్ సంబంధించి సిక్కు మతం సంబంధించి ఒకసారి చూస్తే ఇందులో 1469 to 1539 ఈయన జీవనకాలం. బాబా రచన టైంలో ఉంటాడు ఈయన. తల్వాండి పాకిస్తాన్లోని నానక్ ఖానా సాహెబ్లో ఈయన జన్మిస్తాడు గురునానక్. కర్తార్పూర్ రావి నది తీరంలో డేరా బాబా నానక్ అనే కేంద్రాన్ని స్థాపిస్తాడు. ఈయన బోధనల సారం చూసుకుంటే చూడండి, ఈయన బోధనల సారం ఎవరిది? గురునానక్ సంబంధించి సిక్కు మతం స్థాపిస్తాడు కదా. ఈయన బోధనల సారం చూస్తే నామ్ దాన్ ఇస్నాన్. ప్రస్తుతం ఏ విధంగా చేంజ్ అయిందంటే నామ్ జప్నా కీర్త్ కర్ణ వంద్ బక్నా అనేది ఇప్పుడు మారడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 119 చూసుకుంటే ఇస్లాం మతం సంబంధించి ఇప్పుడు చూద్దాం. ఇస్లాం మతాన్ని మహమ్మద్ ప్రవక్త 570 ప్రాంతంలో మక్కాలో జన్మించాడు. ఈయన స్థాపించింది ఈయననే మహమ్మద్ ప్రవక్త. ఆల్ ఫతీహా, అల్లా మాత్రమే స్తుతించదగిన వాడుగా ఈయన ప్రకటించాడు. సురాయే ఆల్ ఇఖ్లాస్, అల్లా ఒక్కడే, ఇది సత్యం అనేదాన్ని ఇంకో వర్డ్కి అర్థం ఇది ఆయన ప్రవచించాడు ఇవి. అలాగే భారత్లో మొట్టమొదటి మసీదు ఏది అని అంటే కేరళలోని చర్మన్లో ఉంది మొదటి మసీదు ఇది. పవిత్ర గ్రంథం వీళ్ళది ఖురాన్గా మనం చూడవచ్చు. ఇది 119 బిట్. అలాగే 120 ఇంపార్టెంట్ బిట్. శిక్షణకి సూఫీ సన్యాసులు సూచించిన మార్గాలు ఏంటి అంటే జిక్ర్, సామా, రక్స్. సో వీటికి అర్థాలు చూద్దాం. జిక్ర్ అంటే ఒక నామాన్ని లేదా సూత్రాన్ని జపించడాన్ని జిక్ర్ అంటారు. సామా అంటే పాడటం, రక్స్ అంటే నృత్యం చేయడం, అలాగే నీతి కథలు చర్చించడం, ప్రాణాయామం. వీటన్నింటిని ఎవరు? సూఫీలు ప్రవచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. జిక్ర్, సామా, రక్స్ గుర్తుంచుకోండి, అడగవచ్చు క్వశ్చన్ అది. అలాగే చిస్తీ వ్యవస్థలో ప్రముఖ బోధకులు ఎవరు అంటే సూఫీలలో ప్రముఖ బోధకులుగా ఎవరిని పిలిచాము అనేది ఒకసారి చూద్దాం. ఇందులో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఈయన అజ్మీర్కి చెందిన వ్యక్తి, సూఫీలలో ప్రముఖ బోధకుడు. అలాగే కుతుబుద్దీన్ బఖ్తయార్ కాకి, ఢిల్లీకి చెందిన వ్యక్తి. బాబా ఫరీద్ పంజాబ్, ఖ్వాజా నిజాముద్దీన్ ఛాలియా ఢిల్లీ, అలాగే బందన్వాజ్, గీసుదరాజ్ గుల్బర్గా. వీళ్ళు సూఫీ వ్యవస్థలో ప్రముఖులుగా మనం చూడవచ్చు. సో ఇది ఇంకొకటి 121 కూడా ఒకసారి చూసేద్దాం. ఇందులోనే మతాలకు సంబంధించి అయిపోతుంది. క్రైస్తవ మతం ఇజ్రాయెల్ పాలస్తీనాలో ప్రారంభమైంది. యేసుక్రీస్తు స్థాపిస్తాడు. ఈయన బెత్లెహాన్లో జన్మిస్తాడు యేసుక్రీస్తు. పవిత్ర గ్రంథం వచ్చేసి వీళ్ళది బైబిల్. సెయింట్ థామస్ బాసిలికా చర్చి చెన్నైలో 1523లో నిర్మాణం చేయడం జరిగింది. సో ఇవి మతాల గురించి మనం కవర్ చేయడం జరిగింది. ఇది అయిపోయింది. సో ఈరోజు మనం దాదాపు ఒక 21 వరకు ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఇంకా ఇందులో చాలా వరకు ఉన్నాయి, అప్ టు 200 వరకు బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. కాబట్టి పీడిఎఫ్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ బ్యాడ్జ్ రూపంలో ఖచ్చితంగా మీకు అందించడం అయితే జరుగుతుంది. సో దిస్ ఈస్ ఫర్ యువర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఖచ్చితంగా ఉపయోగించుకోండి, ఈజీగా స్కోర్ చేయవచ్చు. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ క్రాంతి ఉప్పు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. డైలీ క్విజ్ ఎవరైతే డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ కోసం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్ ఛానల్లో మన టెలిగ్రామ్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ క్రాంతి ఉప్పు. జై హింద్.